హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి రాజా. మొదటిసారిగా మా వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. కృతజ్ఞత భావంతో నేను వీడియోలు చేస్తున్నాను. కృతజ్ఞత భావంతో మీరు కూడా లైక్ చేస్తే బాగుంటుంది. ఒకరికొకరు విన్ విన్ సిచ్యువేషన్ అంటారు దీన్ని. మనం గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభ శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్ బ్యాక్. నేను మీ మనీ పవర్ భావపందకం యోగాచార్య, న్యూమరాస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో మనం ప్రతిరోజు కూడా మ్యాజిక్ బాటిల్తో అఫర్మేషన్ చేస్తుంటాం. సులభంగా, వేగంగా, ఆనందంగా. ప్రతిరోజు నా లక్కీ అకౌంట్లో 1,59,36,36,999 రూపాయలు వచ్చినందుకు విశ్వానికి, నంబర్స్కి, మ్యాజిక్ బాటిల్కి థ్యాంక్ యూ సో మచ్ అన్నాను, విన్నాను, కన్నాను. ఇదిగో అనుభవించు రాజా. డైలాగ్ బాగుందిగా. ఇది ఉట్టి వాటర్ అనుకోండి, హోలీ వాటర్, పవర్ఫుల్ వాటర్. ఈ వాటర్లో నీళ్ళు తాగి లక్షాధికారి నుంచి కోటీశ్వరుడైన మీరు కూడా కండి. వీటికి సంబంధించిన మ్యాజిక్ స్టిక్కర్స్ మీకు భారతదేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా మీకు అందుతాయి. ఓకేనా? ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయండి. ఇక నెక్స్ట్ మనం లైఫ్ టైం గ్రాఫ్ గురించి చెప్తున్నాం. లైఫ్ టైం గ్రాఫ్ ఆఫర్ ప్రైస్ కూడా ఉంది. మనం కంపెనీ గురించి తీసుకోవచ్చు లైఫ్ టైం గ్రాఫ్, పిల్లలకు తీసుకోవచ్చు, అదేవిధంగా పెద్దవాళ్ళు తీసుకోవచ్చు. పిల్లలకైతే ఆఫర్ ప్రైస్లో ఉంది 6,999లో. అది మీరు పిల్లలకు తీసుకోండి. ఇక రైట్, ఈరోజు మనం ఉంగరాల గురించి కూడా మనము ఒకటి కొంటే ఒకటి ఉచితం. అంటే ఒక 6,999లో ఇది కొన్నారనుకోండి, ఇది ఫ్రీ. ఇది కొంటే ఇది ఫ్రీ. ఇది కూడా చాలా తక్కువ రోజుల్లో మీకు ఉంటుంది, వెళ్ళిపోతుంది మళ్ళీ. ఇక బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ కూడా ఆఫర్ ప్రైస్ నడుస్తుంది. ఫాస్ట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇదిగోండి, మనకు ఏప్రిల్ నెలలో 24,999, 15,999, 33,999 ఈ ప్రైజ్ కట్టినప్పుడు ఏ తారీఖులో బెస్ట్ మ్యారేజ్ చేస్తున్నాం? సెప్టెంబర్ 10, సెప్టెంబర్ 19, సెప్టెంబర్ 1వ తారీఖు 2025లో ఇవి బెస్ట్ మ్యారేజ్ జరుగుతాయి. అది ఫాలో చేయండి. ఏప్రిల్ నెల దాటిందంటే ఫీజులు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో ఎవరైతే ముందుగా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి తక్కువ ఫీజులు ఉంటాయి. ఇది ఫాలో చేయండి. ఇక ప్రతి ఒక్కరు కూడా నంబర్సు, నేము, మొబైల్ నెంబరు, వెహికల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, మ్యారేజ్ డేట్స్, లైఫ్ టైం గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. నేను వాడి నేను సక్సెస్ అయ్యాను. మీరు కూడా వాడితే మీరు సక్సెస్ అవుతారు. దాంట్లో డౌటే ఉండదు. డౌట్ ఉంటే అవుట్. ఇక ఈరోజు మనం ఈ నంబర్సు విశ్వాన్ని నడిపిస్తాయి. మనం ఎంత ఆ విశ్వంలో చిన్న రేణు అంతా. విశ్వాన్ని నడిపించినప్పుడు మనం నడిపిస్తాయి, గ్యారంటీగా నడిపిస్తాయి. దాని సందేహం లేదు. సందేహం పడితే అక్కడే ఉంటాం. సో ఈరోజు మన టాపిక్ భారతదేశానికి ఇబ్బంది పెడుతున్న దేశాల్లో మొట్టమొదటి ప్లేస్లో ఉంటుంది పాకిస్తాన్. ఈ పాకిస్తాను లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉంది? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మనతో యుద్ధం చేస్తే ఎట్లాగో గెలవదు, 100% ఎట్లాగో గెలవదు మనతో యుద్ధం చేస్తే. మరి లైఫ్ టైం గ్రాఫ్ ఎలా ఉందో చూసుకుందాం. మన భారతదేశం లైఫ్ టైం గ్రాఫ్ చాలా ఎదుగుతుంది, వాళ్ళ లైఫ్ టైం గ్రాఫ్ చాలా తక్కువగా ఉంది. భారతదేశానికి పాకిస్తాన్కి ఒకటే రోజు డిఫరెంట్. మనకు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం వస్తే వాళ్ళకి 14వ తారీఖు వచ్చింది. దానివల్లే వాళ్ళ లైఫ్ టైం గ్రాఫ్ డౌన్ఫాల్లో ఉంది. చూడండి. సో మనం చూస్తే మీకు అర్థమవుతుంది. లైఫ్ టైం గ్రాఫ్ పాకిస్తాన్ది చూడండి. పాకిస్తాన్ది మనం చూస్తే లైఫ్ టైం గ్రాఫ్లో మనం ఈవెంట్స్ తీసుకుందాం. ఈవెంట్ తీసుకుంటే లైఫ్ టైం గ్రాఫ్లో ఈవెంట్స్లలో చూడండి, మనకు లైఫ్ టైం గ్రాఫ్ ఈవెంట్స్. సో మనకి లైఫ్ టైం గ్రాఫ్లో ఈవెంట్స్ ఇదిగోండి. లైఫ్ టైం గ్రాఫ్లో ఈవెంట్స్ తీసుకుందాం మనం. ఇక్కడ చూస్తుంటే మన లైఫ్ టైం గ్రాఫ్లో చూడండి, లైఫ్ టైం గ్రాఫ్లో భారతదేశానికి మరియు పాకిస్తాన్కి ఆగస్టు 14వ తారీఖు 1947 5/7 వచ్చింది. జన్మ సంఖ్య 5, విధి సంఖ్య 7. ఇక్కడ 47 నుంచి గ్రాఫ్ అలా వెళ్ళి 1992లో మన గ్రాఫ్ చాలా పెద్దగా ఉంది, కానీ వీళ్ళది 3.6 వరకు వెళ్ళింది. దాని నుంచి మళ్ళీ 1992 నుంచి పాకిస్తాన్ గ్రాఫ్ కింద పడిపోతూనే ఉంది. 2019లో కొంచెం పైకి వెళ్ళింది. ఇప్పుడు 2031కి ఇంకా కొంచెం పైకి వెళ్తుంది. 2037కి టాప్ పొజిషన్ 7.2. కానీ తర్వాత మొత్తం పతనావస్థమే. అన్ని జీరోలు ఉన్నాయి. మనకి జీరో లేదు. విషయం ఏంటంటే 2049, 64, 76కి
భారతదేశానికి అన్ని 6 పాయింట్లు ఉన్నాయి. మీదికి డెవలప్ అవ్వడమే, కింద పడిపోవడం ఏం లేదు. పాకిస్తాన్ కింద పడిపోవడమేగా, కింద పడిపోవడమే. సో చూడండి, ఇక 100 సంవత్సరాల గ్రాఫ్. ఇప్పుడు ప్రస్తుతము ఏమి జరుగుతుంది 2025కి మన పాకిస్తాన్కి ఎలా ఉంది చూడండి. ఇక చూడండి, ఇదిగోండి 1987కి జీరో అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు జీరో అవుతుంది అంటే 2047కి జీరో అయిపోతుంది. 100 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలు జీరో అయిపోతుంది పాకిస్తాన్, 100% జీరో అయిపోతుంది. ఇప్పుడు మనకు 2025, ఇదిగోండి 2025కి 24 నెంబర్ ఉంది, సేమ్ మనకున్నట్టే ఉంది. మనకు పాకిస్తాన్కి తేడా ఏంటంటే లైఫ్ టైం గ్రాఫ్ కిందికి వస్తుంది పాకిస్తాన్కి, అంటే కింది పడిపోతుంది, మనది పైకి వెళ్తుంది. సో ఇప్పుడు 2022కి 2024 ఈ 22 నెంబర్ ఇంకా పనిచేస్తుంది. గ్రాఫ్ కిందికుంది మరియు 22 నెంబర్ పనిచేస్తుంది. భారతదేశం కన్నా పాకిస్తాన్కి చాలా గడ్డు కాలం ఉంది. ఇప్పుడే కాదు, 2026కి ఇంకా పాకిస్తాన్ ఇంకా పతనం అయిపోద్ది. మళ్ళీ మిత్రులారా, భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి అందరికీ చెప్తున్నా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశ ప్రియులందరికీ చెప్తున్నా, 2026కి పాకిస్తాన్ పతనం, పూర్తిగా పతనం కాబోతుంది. అన్ని రకాల హెల్త్ సెక్టార్లో, వెల్త్ సెక్టార్లో, ఆర్థిక సెక్టార్లో అన్ని రకాలుగా పతనం అయిపోతుంది, వ్యవసాయంలో అన్నిట్లలో. ఎందుకంటే 2026కి పాకిస్తాన్ అంటే ఛీ అని కొట్టే దేశాలు ఎక్కువ. ఎందుకంటే 2026కి 26 నెంబర్ వస్తుంది, 79 నెంబర్ వస్తుంది, భారతదేశానికి కూడా వస్తుంది. కానీ లైఫ్ టైం గ్రాఫ్ కిందికి పడిపోతలే, మనది ఇంక్రీజ్ అవుతుంది. లైఫ్ టైం గ్రాఫ్ మనది ఇంక్రీజ్ అవుతుంది, పాకిస్తాన్ మొత్తం కిందికి పడిపోతుంది. అందుకోసం ఈ వీడియో భారతదేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ చాలామందికి ఫార్వర్డ్ చేయాలి. రాబోయే రోజులలో పాకిస్తాన్ పతనంకి వెళ్ళిపోతుంది మొత్తానికి. లాస్ట్ కూడా 2047 కూడా మొత్తం జీరో అయిపోతుంది, పాకిస్తాన్ మొత్తం జీరో అయిపోతుంది, ఏం ఉండదు ఇంకా. సో ఇది మొత్తం లైఫ్ టైం గ్రాఫ్ 100% చెప్తుంది, దాంట్లో సందేహం లేదు. సో లైఫ్ టైం గ్రాఫ్లో 2026కి పాకిస్తాను పతనావస్థకి అయిపోతుంది. ఇప్పుడు 2025లో కూడా ఆగస్టు 14వ తారీఖు వరకు కూడా గ్రాఫ్ కిందనే ఉంది, 22 నెంబర్ పనిచేస్తుంది. కాబట్టి మరి చూసుకోండిగా మన భారత విజయం. ఒకవేళ యుద్ధం మొదలుపెట్టినా భారతే గెలుస్తుంది, గ్రాఫ్ పైకి ఉంది కాబట్టి. సో ఇదిగోండి 1980కో జీరో అయింది, 2047కి జీరో అవుతుంది. సో ఇప్పుడు 2027 కూడా 1కి వచ్చేసింది, చాలా తగ్గిపోతుంది గ్రాఫ్. సో ఇక 2003 వరకు 2 నెంబర్ ఉంది కాబట్టి టర్నింగ్ పాయింట్స్. ఇప్పుడు కోలుకునే అవకాశం లేదు పాకిస్తాన్కి, ఎందుకంటే ఎవరితో పెట్టుకుంటే ఏం కాదు, కానీ పోయి భారత్తోనే పెట్టుకుంది. ఇప్పుడు ఆల్రెడీ మన గౌరవ ప్రధానమంత్రి గారు ఎన్నో ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు, వాళ్ళు బిలబిడలు ఆడిపోతున్నారు అనే విషయం మీ అందరికీ తెలుసు. లైఫ్ టైం గ్రాఫ్ కూడా అలానే చెప్తుంది, ఓకేనా. సో మీరు మీ జీవితంలో మీ పిల్లలది కానీ, మీ కంపెనీది కానీ, మీది కానీ లైఫ్ టైం గ్రాఫ్ తీసుకుంటే ఇలా ప్రాక్టికల్గా తెలిసిపోతుంది. చూడండి, ప్రాక్టికల్గా ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి బాగలేదు అనేది చెప్తుంది, పాకిస్తాన్ పరిస్థితి బాగలేదని చెప్తుంది. గ్రాఫ్ కూడా కిందికే వచ్చేసింది, చూడండి. 1.4, 1.3, 1.2, 1.1 అయిపోయింది, కిందకి వచ్చేసింది. సో అలా మన లైఫ్లో మన గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన్న ఆల్రెడీ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఈ వీడియో చాలామందికి పంపించాలి, మన భారతదేశంలో ఉన్న అందరికీ. ఎందుకంటే మన మీద దాడులు చేసే ఈ పాకిస్తాన్ గతి రాబోయే 2 సంవత్సరాలు ఏం జరుగుతుందో అందరికీ తెలవాలిగా. అందుకని లైక్ చేస్తే అందరూ తెలుస్తుంది, అప్పుడు కొంచెం ప్రశాంతంగా పడుకుంటాం. ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు, ఎంత దుర్మార్గం చేస్తుందో తెలుసు కదా. సో ఆ దుర్మార్గానికి ఆ కర్మ ఫలితం అనుభవించాలి కాబట్టి పాకిస్తాన్ ఖచ్చితంగా అనుభవిస్తుంది. లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది, ధర్మము సత్యం చెప్తుంది, ప్రతి దేశం కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా విజయం, అఖండ విజయం భారతదేశందే.
థ్యాంక్ యూ సో మచ్. భారతీయులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచ దేశంలో భారత్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.